హలో అందరికీ, ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్గా చికెన్ పకోడీ. దీనికోసం బోన్లెస్ చికెన్ పీసెస్ని తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని బాగా పట్టించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా, 1.5 స్పూన్ బియ్యపిండి వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. అట్లీస్ట్ 1 to 4 hours అయితే ముక్క అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకొని చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలి. అప్పుడు లోపల వరకు ఉడుకుతుంది అనమాట. ఒకసారి వేయించుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక పక్కకు తీసుకొని అన్ని ముక్కలు వేయించేసుకున్న తర్వాత ఆయిల్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న ముక్కల్ని మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేసుకోవాలి. ఇలా సెకండ్ టైం ఫ్రై చేసుకునేటప్పుడు ఇందులో కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసుకొని అవి వేగిపోయిన తర్వాత తీసేసుకుని ప్లేట్లో వేసుకున్న తర్వాత చాట్ మసాలా, ఉప్పు, కారం అలాగే ఉల్లిపాయ నిమ్మకాయతో పెట్టుకుంటే టేస్టీ చికెన్ పకోడీ